హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను బెండకాయలతో ఒక మంచి రెసిపీ చేస్తున్నాను. ఎప్పుడు చేసుకునే బెండకాయ ఫ్రై అలా కాకుండా కొంచెం అన్నంలో కలిసే విధంగా, కొంచెం గ్రేవీ వచ్చే విధంగా చేస్తున్నాను. అది ఎలా అంటే ముందుగా బెండకాయలు మంచిగా వాష్ చేసుకున్న తర్వాత హాఫ్ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. కొంచెం పెద్ద, మనం సాంబార్లో ఎలా అయితే ముక్కలు వేసుకుంటామో బెండకాయ ముక్కలు అలా కట్ చేసుకొని వాటిని మధ్యలో ఘాట్లు పెడుతున్నాను. ఎందుకంటే మనం చేసుకున్న మసాలా అంతా బెండకాయలకి పట్టడానికి. దానికోసం తర్వాత నేను కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మసాలా కోసము ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, మీకు కావాల్సినన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చు. ఎక్కువ వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నా చాలా బాగుంటుంది దీనికి. ఇప్పుడు నేను తీసి మసాలాకి గ్రైండ్ చేసుకోవడానికి పక్కన జార్లో తీసేసుకున్నాను. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలన్నీ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇందులో సాల్ట్ వేసుకుంటే త్వరగా ముక్కలన్నీ మగ్గుతాయి అన్నమాట. మూత ఏమి పెట్టకుండా మగ్గించుకోవాలండి. మూత పెడితే స్మాష్ అయిపోతాయి ముక్కలన్నీ. ఇప్పుడు నేను మసాలా కోసం తీసుకున్న దినుసుల్లో ఉప్పు, సరిపడినంత కారం వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ పోపు పెట్టుకోవాలి. ఇందులో పోపు గింజలన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత కొంచెం టర్మరిక్, కరివేపాకు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఆల్రెడీ మనము మగ్గించుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని కొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత ఫైనల్గా మనం చేసుకున్న మసాలాని ఇందులో వేసుకోవడమే. అంతే రెసిపీ. ఇలా చేసి ఒక్కసారి మీ ఇంట్లో పిల్లలకి పెట్టి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. కొంచెం నెయ్యి వేసి పెడితే, కారం సరిపడినంత వేసుకోండి, ఎవరికి వాళ్ళకి తగ్గట్లుగా. ఎక్కువ వేసినా కొంతమంది తినరు కదండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.